దాని నోరేటి, దమ్మంగా మాట్లాడడం ఏంటి, దాని పద్ధతి ఎంత అసహ్యంగా ఉందో చూడండి. అక్కడది అయిపోలేదండి, ఎన్ని రకాలైనటువంటి విషయాలు చెప్తాడు యోహాను దాన్ని చూస్తూ ఉన్నప్పుడు. 4వ వచనం, 13వ అధ్యాయం 4వ వచనం. ఆ మృగమునకు అధికారం ఇచ్చినందున వారు ఘట సర్పమునకు నమస్కారం చేసి మరియు వారు అంటున్నారు, ఏమంటున్నారు తెలుసండి, ఈ మృగముతో సాటి ఎవడు, దానితో యుద్ధం చేయగలవాడు ఎవడు అని చెప్పుకోవచ్చు. ఆ మృగమునకు నమస్కారం చేస్తున్నారు. దేనిని బట్టి? అది మాట్లాడేటువంటి డంబపు మాటలను బట్టి, దాని మీద ఉండేటువంటి నుదుటి మీద ఉండేటువంటి ఏంటంటదండి దూషణకరమైన మాటలను బట్టి, దాని ఆహార్యాన్ని బట్టి, దాని రూపాన్ని బట్టి, ఎంతలా ఉందో, ఎంత పెద్ద తల ఉందో, ఎంత పెద్ద నోరు ఉందో, ఎంత పెద్ద పాదాలుండి అది నడుస్తూ ఉందో, ఆ క్రూర మృగం నడుస్తూ ఉంటే జనాలందరూ ఆశ్చర్యపడుతూ దాని వెనకాల వెళ్తున్నారు, నమస్కారం చేస్తూ ఉన్నారు. దాని మాటలు అలా ఉన్నాయి, దాని ప్రవర్తన అలా ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి. 5వ వచనం చదువు. 5వ వచనం చదువునా. దీని నోరు ఎలాంటిదటండి? ఇందాక ఎక్కడ మనం చెప్పుకున్నాం, సింహపు నోరు ఎలా ఉందంటే డంబపు మాటలు మాట్లాడేటువంటి నోరు. 10వ రాసుకోండి. దాని నోట్లోంచి ఏమొస్తున్నాయంటే డంబపు మాటలు. 10వ పాయింట్, డంబపు మాటలు. ఏంటి ఏ మాటలు ఇవి? డంబము అంటే గొప్ప చెప్పుకోవడం, గొప్పలు చెప్పుకోవడం. మాకు ఇవేమి అనవసరమా? ఏవి మన దగ్గర ఉండడానికి లేదు. నేను అడగచ్చు, పోనీ అన్న ఏ కళలు లేవు అనుకున్నాం. కిరీట కొమ్ములే అండ్ టీచర్లు కొంతమంది ఉన్నారు. ఇప్పుడు టీచర్ ఉంది, ఇప్పుడు టీచర్ ఉంది, లోపల టీచర్ ఉంది కదా మనకి. ఈ టీచర్లు ఏమంటారు తెలుసా? నువ్వు టీచర్ కాదు కదా, టీచర్లు ఏమంటారు తెలుసా? ఎలా కొమ్ములు వచ్చాయా ఇలా నిండాలే అనలేదా? ఇక్కడ మనం మన ఆజాదే కదా, మనం టీచర్ జాతే కదా. ఆయన నువ్వు టీచర్ కదా కాదు, ఇది టెక్నికల్ సబ్జెక్ట్. ఇంకెవరైనా టీచర్లుగా పనిచేసిన వాళ్ళు ఉన్నారా? అవసరం లాయర్, నువ్వు లాయర్ ఏమండి కొమ్ములు వచ్చాయా? మా చిన్నప్పుడు మాకు కోపిన టీచర్ గారు ఆయన కోస్తే ఎలా ఉంది తెలుసండి, దీని పాదాల్లో ఉండబట్టి దాని చేతులు ఒంగో పెట్టి కొడితే 15-20 రోజులు ఉండదమ్మా మచ్చ. అప్పుడు మనకి ఈ వాక్యాలు తెలియదు కాకండి, పేరు ఎక్కలేదు. ఏమండి ఆవిడ పేరు సామ్యూల్ పోకిరన్. ఇక్కడ ఆవిడ కేరళ. ఏమండి నిజమే, కొంతమంది కొట్టి కొమ్ములు పీకెత్తలేదు. మేము దెబ్బలు తినేసి వచ్చి తలకాయ మీద పంపులు ఇంకూ కొమ్ములు ఎక్కడ వచ్చి చూడండి. వీడికి 7 తలలుండి మీరు సరే మీకు కోసం ప్రార్థన చేయాలి. ఈ వేళ ఒక్కసారి ఆ గృహం మీ కళ్ళ పడితే ఎలా ఉంటుంది? 10 రోజులు నిద్రవారు. ఎన్ని రోజులు నిద్రవారు? నేను మళ్ళీ వారంలో కూడా ఉన్నాను కదా, మీరు నాకు ఫోన్ చేసేయండి. ఎలా ఉంటుందండి? అది ఎంత అసహ్యంగా ఉందంటే ఈయన కళ్ళు ఎలా కనబడుతుందో తెలుసా? నువ్వు అన్న సోరకి బాగుంది. ఏమండి క్రూరమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉంది, డంబపు మాటలు మాట్లాడుతూ ఉంది. ఏమండి ఇంకో మాట ఏముందో తెలుసండి, దానికి అధికారం ఎంతకాలం ఇవ్వబడిందట? 42 నెలలు. అంటే ఎంత? 42 నెలలు. అమ్మా 3 అన్నారు, నువ్వు 3.5 అన్నప్పుడు 4.5 ఉంటుంది, 5 కడితే లెక్కేస్తావా? 42 నెలలు అంటే 3.5 సంవత్సరాలు. దీనికి అధికారము కేవలం 42 నెలలు మాత్రమే, అంటే 3.5 సంవత్సరాలు. అక్కడి నుంచి అసలైన విషయాలు చెప్తాడు. ఈ 3.5 సంవత్సరాల్లో అది చేసేటువంటి పనులు, 3.5 సంవత్సరాల్లో చేసే పని ఏంటంట చూడండి ఒకసారి. ఆ రోజు కనుక ఎందుకు 3.5 సంవత్సరాలు అధికారం ఇవ్వబడింది? కనుక దేవుని దూషించుటకును, ఆయన నామమును, ఆయన గుడారమును, పరలోక నివాసులను దూషించుటకును దాని నోరు అది తెరిచెను. ఎందుకంటే దేవుని నామాన్ని దూషించడానికి, ఆయన గుడారాన్ని దూషించడానికి, పరలోకంలో ఉండేటువంటి నివాసులను దూషించడానికి నోరు తెరుస్తా ఉంది. ఈ డంబపు మాటలు మాట్లాడేటువంటి నోరు, సింహపు నోరు, అది తెరిచి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడు. ఏమండి ఇవన్నీ ఎవరుకుంటాయి కదా?
ఈ రోజుల్లో కొంతమందికి ఉన్నాయి ఇవన్నీ. ఎవరికి కొంతమందికే. కాకపోతే విషయం ఏంటంటే ఇక్కడ 3.5 ఉంది కానీ అక్కడ 5 ఉంటారు.